వైద్య రంగంలో అద్భుతం. జపాన్లో కొత్త బ్లడ్ గ్రూప్లు ఆవిష్కరించారా? కృత్రిమ రక్తంతో జీవనం సాధ్యమా? గడువు తీరిన దాతల రక్తం నుంచి హిమోగ్లోబిన్తో తయారు. గది ఉష్ణోగ్రతల్లో 2 ఏళ్లు, ఫ్రిడ్జ్ లో 5 ఏళ్ల వరకు నిల్వ చేసుకునే సౌలభ్యం, మానవులపై జరిపిన ప్రయోగాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు. 2030 నాటికి ఈ కృత్రిమ రక్తాన్ని వినియోగంలోకి తెచ్చే లక్ష్యం. రక్తదానం ఆసుపత్రి వద్ద మనం తరచూ వినే పదం. నిజంగా రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే. కానీ ప్రస్తుత సమాజంలో స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే దాతలు కరువయ్యారు. ఈ స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారు ప్రపంచవ్యాప్తంగా కరువయ్యారనే చెప్పాలి. రక్తం కొరత లేక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది రోగుల ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో జపాన్ దేశం కృత్రిమ రక్తాన్ని తయారు చేసే ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చింది. వైద్య రంగంలో ప్రాణాలను కాపాడటంలో రక్త మార్పిడి చాలా కీలకమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు ఎంతో మందికి రక్తం అవసరమవుతుంది. అయితే అవసరానికి సరిపడా రక్తాన్ని అందుబాటులో ఉంచడం ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ఒక పెద్ద సవాలుగా మారింది. అందరికీ ఇవ్వగలిగే ఓ నెగిటివ్ రక్తం కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దానం చేసిన రక్తం కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా జపాన్లోని నారా వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన హిరోమి సకాయ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త రకం కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేసింది. ఈ రక్తాన్ని ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా ఉపయోగించవచ్చని వారు చెబుతున్నారు. నిజానికి జపాన్ శాస్త్రవేత్తలు సృష్టికి ప్రతి సృష్టి చేశారని చెప్పాలి. అక్కడి సైంటిస్టులు కృత్రిమ రక్తాన్ని తయారు చేశారు. ఏ బ్లడ్ గ్రూప్ వారైనా దీనిని ఉపయోగించేలా అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. జపాన్లోని నారా వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన హిరోమి సకాయ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ కొత్త రకం కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేసింది. ఈ కృత్రిమ రక్తంపై చిన్న స్థాయి అధ్యయనాలు 2022లో ప్రారంభమయ్యాయి. 20 నుంచి 50 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతులైన 12 మంది పురుష వాలంటీర్లను 3 గ్రూపులుగా విభజించారు. వీరికి ఎర్ర రక్త కణాలు నిర్మాణాన్ని పోలి ఉండే కృత్రిమ ఆక్సిజన్ వాహకాలైన హిమోగ్లోబిన్ వెసికిల్స్ ను సిరల ద్వారా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారు. ఒక్కొక్కరికి 100 మిల్లీమీటర్ల వరకు మోతాదును పెంచుతూ ఇచ్చారు. కొందరు వాలంటీర్లలో స్వల్ప దుష్ప్రభావాలు కనిపించినప్పటికీ రక్తపోటుతో సహా కీలకమైన ఆరోగ్య సూచికలలో ఎలాంటి గణనీయమైన మార్పులు రాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగాల విజయంతో సకాయ్ బృందం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు గత ఏడాది జూలైలో ప్రకటించింది. ఈ ఏడాది మార్చి నుంచి వాలంటీర్లకు 100 నుంచి 400 మిల్లీలీటర్ల కృత్రిమ రక్త కణాల ద్రవాన్ని ఇస్తున్నారు. సాధారణంగా దానం చేసిన ఎర్ర రక్త కణాలను రిఫ్రిజిరేటర్లో గరిష్టంగా 42 రోజులు మాత్రమే నిల్వ చేయగలరు. ఇక సుమారు 230 నాటికి ఈ కృత్రిమ ఎర్ర రక్త కణాలను ఆచరణాత్మక వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆవిష్కరణలు వైద్య రంగంలో ఒక గొప్ప ముందడుగుగానే చెప్పాలి.